ఈరోజు మనం ముఖ్యంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. స్థానిక సంస్థల ఎలక్షన్స్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించడం కోసమని మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఢిల్లీలో ధర్నా చేస్తుంది. అది టెక్నికల్గా చూసుకుంటే అసాధ్యం. అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం. అది రాష్ట్రపతి పరిధిలో ఉన్నది. అది ఇప్పుడు సాధ్యం కాదు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి అంత చిత్తశుద్ధి ఉంటే ఒక్క స్థానిక సంస్థలే ఏంటి, ఎమ్మెల్యే, ఎంపీ అన్ని ఎలక్షన్స్లో వాళ్ళ పార్టీ తరఫు నుండి 42% ఏంది, 50% ఇవ్వచ్చు. వాళ్ళ చేతులు ఉన్న పని. ఏ చట్టం అవసరం లేదు. వాళ్ళ పార్టీ నుండి ఏవైతే జనరల్ కేటగిరీలో ఉన్న సీట్లన్నీ నువ్వు బీసీలకు ఇచ్చుకుంటావో, ఎస్సీలకు ఇచ్చుకుంటావో, ఎస్టీలకు ఇచ్చుకుంటావో, మైనార్టీలకు ఇచ్చుకుంటావో ఇవ్వు. అది నీ చేతిలో ఉన్న పని, నీ పీసీసీ పరిధిలో ఉన్న పని. ఆ విధంగా టికెట్లు ఇచ్చి నువ్వు బీసీలకు ఇంత మెజార్టీ ఇచ్చినా నేను గెలిపించుకున్నా అని టికెట్లు ఇచ్చి గెలిపించుకో. అప్పుడు నీకు నీ పైన, నీ పార్టీ పైన నమ్మకం ఉంటుంది. లేని ఉత్త ముచ్చట్లు చెప్తూ ఏదో కాలయాపన చేస్తూ ఇవాళ గ్రామ పంచాయతీలు చాలా నష్టపోతున్నాయి. స్థానిక సంస్థలు ఎలక్షన్స్ జరగకపోవడం వల్ల గ్రామ పరిధిలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు లేనందువల్ల బడ్జెట్ ఎక్కడి నుండి వస్తుంది? సెంట్రల్ నుండి గ్రామాలకు రావాల్సిన బడ్జెట్ వస్తుందా? అప్రాక్సిమేట్గా 1500 కోట్ల దాకా నష్టపోయినట్టు రాష్ట్రం ఇవాళ. ఈ కోట్లను ఎవరిస్తారు? రేవంత్ రెడ్డి గారు ఇస్తారా? ఏ ఎలక్షన్లు జరిగేటప్పుడు, ఎంపీ ఎలక్షన్లప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఎందుకు కాలయాపన చేయొచ్చు కదా? కొన్నాళ్ళ పాటు గవర్నర్ పాలన పెట్టొచ్చు కదా? అది పెట్టరు. వాటిని పొడిగించకూడదు. కనీసం దీనిపైన ఎలక్షన్ కమిషన్ అయినా సీరియస్గా ఆలోచించాలి. ఇలాంటి వాటిని సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ఎలక్షన్స్ జరగాల్సింది ఏదైనా కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అసలు ఇది ఎంతవరకు సబబో, ఏ విధంగానో చట్టాలు కూడా సవరించాల్సి వస్తుందేమో ఈ విషయంలో. ఎందుకంటే ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ ఎవరు చేస్తారు? ఎలక్షన్ కమిషన్ చేస్తుంది కదా. అప్పుడు ఎందుకు ఆపట్లేరు? ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉండి స్టేట్ ఎలక్షన్స్ ఆపొచ్చు కదా. మేము బలంగా లేము, మేము గెలిచేటట్టు లేము అని స్టేట్ ఎలక్షన్స్ ఆపుకోవచ్చు కదా, ఎమ్మెల్యే ఎలక్షన్స్. సో దేశం చాలా అప్రజాస్వామికంగా నడుస్తున్నది. ఇలాంటి పద్ధతులు మానుకోవాలి. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా చాలా క్లియర్ కట్గా ఉండాలి. ఏదైనా పని చేస్తే, ఏది చేసినా అక్రమంగానే ఉన్నది. ఏదైనా అడ్డదారిలో పోతుంది.